హాయ్ అండి అందరికీ. మేము చాలాసార్లు తిరుమల అయితే వచ్చాం, కానీ ఈసారి చాలా ప్రత్యేకమండి. అసలు చాలా అంటే చాలా అనుభూతి పొందాను. ఎప్పుడు చూడని కొన్ని అద్భుతాలు కూడా ఈసారి అయితే నేను చూశానండి. అదేనండి, మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, మేము లక్కీ డిప్లో అర్చన సెలెక్ట్ అయ్యామని. ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యే అర్చిత సేవలన్నింటికీ కూడా మొదటి గడపలో దేవుణ్ణి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏదైతేనే 25 లక్షల మంది అప్లై చేస్తే అందులో అర్చనకి ఆ రోజు అంటే రోజుకొచ్చి 10 మందిని సెలెక్ట్ చేస్తారు. ఆ 10 మందిలో మేము ఉండటం చాలా సంతోషంగా ఉంది. రిపోర్టింగ్ టైంకి 4 గంటలకల్లా రిపోర్టింగ్ టైం ఇవ్వాలి, కానీ మేము 2:30కే వెళ్ళామన్నమాట. అంటే ముందుగా వెళ్ళి లైన్లో ఉంటే ముందే వెళ్తాము అన్న ఆలోచనతో వెళ్ళాము, కానీ అక్కడ 3:30 వరకు అసలు వదలలేదు. 3:30కి లోపల పంపించినాక వెయిటింగ్ హాల్లో 30 గంట దాకా అయితే వెయిట్ చేయించారనమాట. అక్కడ మొత్తం కలిపి కూడా 25 మెంబర్సే ఉన్నారు. నేను అనుకున్నాను కొద్దిమందే కదా, చాలా బాగా దర్శనం చేసుకోవచ్చు, ఫ్రీగా కూర్చోవచ్చు అని. కానీ కొంతమంది చెప్పడం ఏంటంటే 200 మంది వస్తారని, కొంతమంది 100 మంది వస్తారని, కొంతమంది అట్లా రకరకాలుగా చెప్తున్నారనమాట బయట మాకు. సరే, అసలు ఏదైతేనే లోపలికి వెళ్ళాము కదా, సరే చూద్దాము అని చెప్పేసరికి మాకన్నా లోపల ముందుగానే వెయిట్ చేస్తున్నారనమాట. రికమెండేషన్స్ పర్సన్స్ అంట ఆల్రెడీ వాళ్ళందరూ. మమ్మల్ని అక్కడ ధ్వజస్తంభం దగ్గర అక్కడ మమ్మల్ని ఆపి ముందుగా వాళ్ళని లోపల పంపారనమాట. ఆల్రెడీ వాళ్ళే మొత్తం మొదటి గడపలో సరిపోయారు వాళ్ళే. మా లైన్లో మేము ముందుండే వాళ్ళు రెండో గడపలో కూర్చున్నాం అనమాట. మేము వచ్చి రెండో గడపలో కూర్చున్నాము. సుమారు 30 నిమిషాల పాటు అలాగనే దేవుడి ముందు కూర్చొని ఉన్నామండి. అక్కడ పంతులు గారు చదివే సహస్రనామాలు వింటూ ఉన్నాము. మొత్తం 1000 సహస్రనామాలు. అసలు ఆయన కనీసం పుస్తకం కూడా పట్టుకోలేదండి పంతులు గారు. అక్కడ అసలు గుక్క తిప్పుకోకుండా అలానే చదువుతూనే ఉన్నారనమాట. మొత్తం ఈ సహస్రనామాలు చదవడం అయిపోయినాక అందరూ 1 by 1 మొత్తము మొదటి గడప దగ్గరికి లోపలికి వెళ్ళేసి శతగోపురం అయితే పెట్టించుకొని వచ్చామన్నమాట. మేము ఈ శతగోపురం పెట్టించుకొని మేము బయటికి వచ్చేసరికి 5:20 అట్లా అయిందనమాట. ఈ గోపురం దగ్గరికి వచ్చేసరికి మేమైతే అక్కడ 5:20 కల్లా అసలు అక్కడ ఒక కాకి వచ్చి వాడడము, అలానే టెంకాయలు కొట్టేటప్పుడు ఇప్పుడు ఇన్నిసార్లు వెళ్ళాను కానీ అక్కడ కొండముచ్చులు నేనైతే ఎప్పుడు చూడలేదండి. ఆ టెంకాయలు కొట్టేటప్పుడు అక్కడ పుష్కరిణిలో స్నానము ఈసారి, అంటే ఎప్పుడు వెళ్ళినా క్లోజ్లోనే ఉంటుంది అనమాట పుష్కరిణి. ఈసారి అక్కడ పుష్కరిణిలో స్నానం చాలా అంటే చాలా అద్భుతాలు అయితే చూసామండి. కానీ వీటన్నింటికి ఇంత అనుభూతి పొందడానికి, ఎన్ని చేయడానికి ఒక విధంగా మా హస్బెండే కారణము. అంటే నేను ఎన్నిసార్లు చేసి కూడా ఇక ఈసారి నేను ఇంకా ఎందుకులే ఎన్నిసార్లు చేసినా అని చెప్పేసి నేను అసలు పట్టించుకోలేదు. మా ఆయన అలా కాకుండా అసలు పెట్టి చూద్దాము ఈసారి అని చెప్పేసి ఓపికతోటి పెట్టాడు. పెట్టినందుకు నిజంగా దేవుడు మాకు ఈసారి అవకాశం ఇవ్వటం సడన్గా. అంటే నేను నిద్రపోతున్న టైంలో ఫోన్ చేశానమాట. మధ్యాహ్నం టైంలో ఫోన్ చేసేసి మనం ఇట్లా అర్చన సెలెక్ట్ అయ్యామని చెప్పడం, అసలు ఇదంతా ఒక కలలాగా అనిపించింది నాకైతే. అసలు మనం ఎంత అమౌంట్ పెట్టినా కూడా దొరికింది. అంటే ఇప్పుడు 300 500 పెట్టినా కూడా దొరికింది అరగంట సేపు. అంటే అది మామూలు విషయం కాదు కదండి. అర్చనకి 220 పడుతుంది ఒక మనిషికి వచ్చేసరికి. అసలు చాలా హ్యాపీగా ఉందండి. అసలు లోపల అక్కడికి వెళ్ళినాక కరెక్ట్గా మేము లోపలికి వెళ్ళినాక ఒక 2-3 మినిట్స్కి అయితే లోపల 2 గడప 3 గడప దగ్గర కూడా లైటింగ్ మొత్తం పూర్తిగా ఆపేసేసారు. ఇక పూర్తిగా అంతా చీకటి. లోపల అక్కడ వచ్చేసరికి ఆ దీపారాధన వెలుగులో మొత్తం ఆ దీపాల వెలుగులో వెంకటేశ్వర స్వామిని అసలు అలా చూడటము అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు ఒళ్ళైతే నాకైతే అసలు ఒళ్ళంతా అసలు ఎలాగనో అయిపోయిందనమాట. అసలు తెలియకుండా కళ్ళల్లో నుంచి నాకైతే కళ్ళం నీళ్ళు కారిపోయాయి. అసలు అంత హ్యాపీగా ఉంది. దేవుణ్ణి నిజంగా దేవుడు మా యందు దయ ఉంచి ఒక అవకాశం అయితే మాకు ఇచ్చాడనమాట. ఇది
ఆలోచన కాదండి. నాకైతే అసలు ఈ కోరిక కలిగింది కూడా సుమారు దగ్గర దగ్గర 11-12 సంవత్సరాల క్రితం నుంచి అనుకుంటున్నాను. అసలు అప్పటి నుంచి మనసులో ఉంది, దేవుణ్ణి ఒక్కసారైనా దగ్గరగా ఉండి చూడాలి, దగ్గరగా ఒక్క నిమిషం పాటన్న దేవుడి ముందు కనీసం అలానే కనీసం మనస్తృప్తిగా కూడా చూసుకోకుండా లేకుండా పోతుంది. ఒకసారి కూడా మాకు అవకాశం రాదా దేవుడి ముందు అని అనిపించింది. కానీ అలాంటిది ఏకంగా 30 నిమిషాల పాటు దేవుడి ముందు కూర్చున్నామంటే అసలు అది మామూలు విషయం కాదు. అసలు చెప్పడానికి కూడా మాటలు సరిపోవట్లేదు. అసలు అంత బాగుంది. మళ్ళీ మాకు దేవుడు ఇంకొక అవకాశం ఇస్తే బాగుండు, మళ్ళీ చూడాలి దేవుణ్ణి అన్నట్లుగా ఉంది. మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ప్రతి ఒక్కరు కూడా అర్జిత సేవలకి లక్కీ డిప్లో ట్రై చేయండి. కంపల్సరిగా అవకాశం అయితే దేవుడైతే ఇస్తాడు, కంపల్సరిగా ఇస్తాడు. 3 నెలల ముందుగానే అర్జిత సేవలు అనేవి మనకి ఆన్లైన్లో వదులుతారన్నమాట. చాలా హ్యాపీగా ఉందండి. ఓం నమో వెంకటేశ్వర.